ఇప్పుడు మనం ఈ వీడియోలో అండి హైడ్రా ఫేషియల్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది హైడ్రా ఫేషియల్ అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తూ ఉంటారు మీరు అని కూడా అడుగుతూ ఉంటారు. సో హైడ్రా ఫేషియల్ కూడా మనకి చక్కగా డల్ స్కిన్, ఫైన్ వ్రింకిల్స్ లేదా ఏజ్ స్పాట్స్, సన్ డ్యామేజ్ స్కిన్ ఇలాంటి కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడే ప్రొసీజర్ అండి. సో హైడ్రా ఫేషియల్లో మెయిన్గా ఒక 3 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో మనం లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. అంటే ఒక సక్షన్ ఉన్న ఒక ప్రోబ్తో స్కిన్ని ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆ ప్రోబ్ మూవ్ చేయటం వలన లింఫ్ అన్న ఫ్లూయిడ్ మనకి అక్కడ సర్క్యులేట్ అయ్యి ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుందండి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే సెకండ్ స్టెప్లో ఎక్స్ఫోలియేషన్ అంటాం. సో మనకి హైడ్రా ఫేషియల్ మెషిన్లో ఈ రకరకాల సీరమ్స్ లాంటివి యాడ్ చేస్తూ ఉంటాము. సో లాక్టిక్ యాసిడ్, గ్లూకోజమైన్ లాంటి ప్రోడక్ట్స్ ఉన్న సొల్యూషన్స్ ఆర్ సీరమ్స్ని మనం ఆ ప్రోబ్ ద్వారా మనం రన్ చేస్తున్నప్పుడు ఆ ప్రోబ్ స్కిన్ మీద ఇలా ఒక పర్టికులర్ డైరెక్షన్లో స్ట్రోక్స్ ఇస్తూ పాస్ చేయటం వలన అక్కడ ఉన్న చక్కగా డెడ్ స్కిన్ అంతా కూడా ఆ ప్రోబ్లోకి సక్షన్ లాగా వెళ్ళిపోతుంటుంది. ఇకపోతే థర్డ్ స్టెప్లో ఇన్ఫ్యూజన్. సో ఈ ఇన్ఫ్యూజన్ అన్న స్టెప్లో మనం ప్రోటీన్స్ లాంటివి లేదా యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేయడానికి మనం ఆ ప్రోబ్ని మనం మూవ్ చేస్తూ ఉంటాం అనమాట స్కిన్ పైన. సో దీనివలన ఏంటంటే కొల్లాజిన్ సింథసిస్, ఫైన్ కొల్లాజిన్ అనేది న్యూ కొల్లాజిన్ తయారయ్యి స్కిన్ చాలా స్మూత్ టెక్స్చర్గా, హైడ్రేటెడ్గా, ప్లంపీగా, షైనీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కొన్ని హైడ్రా ఫేషియల్ మెషిన్స్లో లాస్ట్లో ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయండి. సో బ్లూ లైట్ అండ్ రెడ్ లైట్ అన్నవి మనకి ఆ మెషిన్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ బ్లూ లైట్ అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కొంచెం మనకి ఆ పింపుల్స్ స్పాట్స్ని కానీ లేదా ఆయిల్ సెక్రీషన్స్ని కానీ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే రెడ్ లైట్ అన్నది కొల్లాజన్ సింథసిస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ హైడ్రా ఫేషియల్ చాలా మినిమం టైం తీసుకుంటుంది. హార్డ్లీ 15-20 మినిట్స్ ప్రొసీజర్ ఇది. అండ్ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత కూడా డౌన్ టైం ఏమీ ఉండదు. అంటే ఇమీడియట్గా మీరు మీ వర్క్ అటెండ్ అవ్వచ్చు, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు. సో మనం ఒక డెడ్ స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం లేదా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ ప్రొసీజర్ కేర్ అనేది పాటించాల్సి ఉంటుంది. సో ఆ పోస్ట్ ప్రొసీజర్ కేర్లో భాగంగా డైలీ మార్నింగ్ ఒక సన్ స్క్రీన్ కరెక్ట్ విధానంగా పాటించడం. అంటే నీడలో నుంచి వెలుతురులోకి వెళ్ళే పావు గంట ముందే సన్ స్క్రీన్ రాయాలి, ప్రతి 3 గంటలకు ఒకసారి రిపీట్ చేయాలి. సో ఈ విధంగా సన్ స్క్రీన్ మార్నింగ్ టైంలో రాసుకోవటం అండ్ నైట్ ఒక మాయిశ్చరైజర్ లాంటిది రాసుకుంటే స్కిన్ చక్కగా మనం ఆ గ్లో అనేది లాంగ్ రన్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది.